హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మైండ్ మ్యాపింగ్ కాంపిటేటివ్ అడ్డా అనేది మన ఛానల్ పేరు. ఈ ఛానల్లో మనము కొన్ని వీడియోస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలి దాని మీద వీడియోలు చేస్తూ ఉన్నాము. ఈరోజు దానిలో భాగంగా టైం టేబుల్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి. సర్వసాధారణంగా తీసుకుంటే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా 6, 7, 8 లేకుంటే 9 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 9 సబ్జెక్టులు మనం ప్రిపేర్ కావాల్సింది ఉంటుంది సర్వసాధారణంగా. ఆ 9 సబ్జెక్టులు ఒకటే రోజు ప్లాన్ చేసుకుంటే కంటే యావరేజ్ మీద అది 3 or 4 సబ్జెక్టులు వస్తాయి ఒక రోజుకు. అంటే 2 రోజుల్లో ఆ 7 కానీ 8 సబ్జెక్టులు కానీ కంప్లీట్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. సబ్జెక్టులు ఒక 8 ఉన్నాయి అనుకుందాం. సబ్జెక్టులు 8 ఉన్నాయి అనుకుందాం. ఆ 8ని 4 సబ్జెక్టులుగా డివైడ్ చేసుకుంటాం. అంటే ఈడ ఈ 8 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి 4 సబ్జెక్టులుగా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ అనేది వారంలో 3 days ప్లాన్ అనమాట. అంటే ఫస్ట్ ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో 4 సబ్జెక్ట్స్ వాటిని 3 days ప్లాన్, మిగతా 4 సబ్జెక్ట్స్ 3 daysగా చదువుతాం. అంటే మొత్తం 4 సబ్జెక్టులు ఉంటే ప్రతి వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి 3 రోజులు ఆ 4 సబ్జెక్టులు చదివి మళ్ళీ 3 రోజులు ఈ 4 సబ్జెక్టులు చదువుతాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలి అనేది మన డౌట్. ఎందుకు మనం ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలంటే ఇప్పుడు ఉదాహరణకి మార్నింగ్ టైం తీసుకుంటే సపోజ్ 8 to 12 అనుకోండి. అదేవిధంగా 1 to బ్రేక్ 2 వేసుకోండి, 2 to 4, 4 to 6. అంటే నేను ఇక్కడ ఓన్లీ 8 hours ప్లాన్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఈ 8 hours ప్లాన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇంకా రిమైనింగ్ టైం ఎవరైతే ఎక్కువ చదివేవాళ్ళు, కొంతమందికి వీలు కాకపోవచ్చు 8 గంటల కంటే, పర్ఫెక్ట్గా రోజుకి 8 గంటలు చదివి ప్లానింగ్ చదివితే ఉద్యోగం సంపాదించడం అనేది మనకి ఈజీగా ఉంటుంది. అంత పెద్ద కష్టమేం కాదు. కూడా ఈ 8 నుంచి 12 గంటల మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు ఉదాహరణకి మీరు 8కి అన్ని రెడీ చేసుకున్నారు. అది మార్నింగ్ కొంతమంది 6కి లేయచ్చు. అది ఎట్లయినా కానీ 6కి లేచి 12 వరకు చదివితే దాన్ని బట్టి ప్లాన్ చేసేసుకోండి. మీరు ఎన్ని సబ్జెక్టులా ఎట్లా అనే దాన్ని కూడా మీరు ప్లాన్ చేసేసుకోండి. అంటే నేను ఆవరేజ్ మీద 8 గంటలని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మార్నింగ్ అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేస్తానే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే మైండ్ పీస్ఫుల్గా ఉంటుందో మనం చదివే విషయం అలా చాలా ఫాస్ట్గా రిసీవ్ అవుతుంది మైండ్. అందుకోసము మార్నింగ్ మనం ఏం చేయాలంటే ఏ సబ్జెక్టులు అయితే డిఫికల్ట్గా ఫీల్ అవుతాయో, అంటే ఉదాహరణకి ఇక్కడ మామూలుగా 8 నుంచి 12 అని నేను చెప్పాను. కొంతమంది 6కి లేస్తారు, 6 నుంచి 8 వరకు కూడా చదివే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మార్నింగ్ లేస్తాను అంటే దీన్ని 2గా డివైడ్ చేసుకోండి. దీన్ని 2 partsగా డివైడ్ చేసుకుంటే 8 to 10, 10 to 12 అనుకోండి. దీంట్లో 8 to 10 కొంతమంది అయితే సపోజ్ 6 to 8 చదివే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది 8 to 10 చదివే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నేను మార్నింగ్ 2 సబ్జెక్టులు వేస్తున్నాను. ఈ మార్నింగ్ ఏవైతే డిఫికల్టీ సబ్జెక్టులు ఉంటాయో, నీకు ఏదైతే కష్టంగా ఉంటుందో, ఏదైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుందో అది ఇక్కడ చదవండి. ఎందుకంటే చదివినట్టు మీకు చెప్తుంది మైండ్లోకి. అంటే ఏదైతే సబ్జెక్టు డిఫికల్ట్గా ఉంటుందో అది ఇక్కడ చదువుతున్నాం. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్. మోస్ట్ ప్రాబబ్లీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మార్నింగ్ లేస్తానే చదివితే ఒక 2 గంటలు చదివితే పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్కి బాగా ఎక్కుతుంది విషయం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ 6 to 8 చదివారు, 8 to 10 కూడా యావరేజ్గా ఉండే సబ్జెక్ట్ చదువుకోండి. అంటే మీకు యావరేజ్ కనిపించి కొంచెం అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ కూడా చదువుకోవచ్చు. ఇక్కడ అండర్స్టాండింగ్ లెవెల్ అంటే యావరేజ్గా ఉండి ఓన్లీ అండర్స్టాండింగ్ ఉండే సబ్జెక్ట్ చదువుకోవచ్చు. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఆఫ్టర్నూన్
ఇక్కడ మీరేం చేయాలంటే ఖచ్చితంగా మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఉండాలి. ఎందుకంటే మనం తినేస్తాం, తిన్న తర్వాత ఏమవుతుందంటే కొంచెం తిన్న తర్వాత మనము అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకి ఈజీ అయిన సబ్జెక్టు, ఫేవరెట్గా ఉన్న సబ్జెక్ట్ చదివామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చదివినట్టు మైండ్లోకి ఎక్కుతుంది. ఎందుకు ఎక్కుతుంది? మనకు అది ఇష్టం కాబట్టి, ఈజీగా ఉంది కాబట్టి అప్పుడు మధ్యాహ్నం ప్లాన్ చేసుకోవాలి. ఈవినింగ్ కూడా అంతేనండి. ఈవినింగ్ కూడా అండర్స్టాండింగ్ సబ్జెక్టులు తీసుకోవాలి. అంటే కాన్సెప్చువల్ సబ్జెక్టులు. మెమొరీ బేస్డ్ అయితే మార్నింగ్ తీసుకోండి. ఈవినింగ్ అయితే అండర్స్టాండింగ్ సబ్జెక్టులు అంటే యావరేజ్గా ఉంటుంది. దీంట్లో మెమొరీ బేస్డ్ కొంచెం తక్కువ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉండేది ఈవినింగ్ చదువుకోండి. ఆఫ్టర్నూన్ కూడా 2 to 4 ప్లాన్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ ఏది నీకు ఈజీగా ఉండే సబ్జెక్టులు. అంటే ఒక రోజులో నువ్వు 4 సబ్జెక్టులు చదివినావు, ఇదే 4 సబ్జెక్టులు 3 రోజులు చదవండి. ఇదే 4 సబ్జెక్టులు 3 రోజులు. రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ మీరు రిమైనింగ్ 3 days ఉంటాయి. ఆ 3 daysలో ఏవైతే 3 days ఉన్నాయో ఆ రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్ చదవండి. అంటే నేను యావరేజ్గా సబ్జెక్టులు 8 సబ్జెక్టులు తీసుకున్నా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అది కరెక్ట్గా చెప్పలేము. అది మనల్ని బట్టి కూడా ఉంటుంది. అంటే మనం చూసుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఎప్పుడైతే మీరు స్టార్టింగ్లో ఈ 6 days ఉన్నాయి కదా, ఈ 6 daysలో కంప్లీట్గా మీరు ఏమైతే రివిజన్ స్టార్ట్ చేశారో ఈ 6 days కంప్లీట్గా ఏం చేస్తారంటే రీడింగు, రివైజు, ఎగ్జామ్ ప్రాక్టీస్. అంటే 2 గంటలు ఇస్తున్నాం. అంటే ఒక సబ్జెక్టుకు 2 hours ఉంటుంది, ఒక సబ్జెక్ట్కి 2 hours ఉంటుంది. ఒక సబ్జెక్ట్కి 2 hours ఉంటుంది కాబట్టి ఇక్కడ రీడింగ్ చేసుకోండి. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, సార్ రీడింగ్ మనం చదువుతున్నాం కదా, చాలామంది ఏంటంటే ఊరకు చదువుకుంటా వెళ్తారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక టాపిక్ చదివాం, ఒక టాపిక్లో ఒక 20 పాయింట్లు చదివిన తర్వాత ఒక్కసారి ఆ బుక్ క్లోజ్ చేసేసి మైండ్లో రివైజ్ చేయండి. మనం ఏం చదివినాం అని ఒక్కసారి మైండ్లో వాటిని రిపీట్, అంటే మైండ్లో తలుచుకోండి. కొన్ని గుర్తుకు రానప్పుడు మళ్ళీ ఒకసారి అలా తిప్పి పేజీలో ఇది నేను మర్చిపోయానంటే అది మీకు పర్మనెంట్ మైండ్లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ రీడింగు, రివైజ్ అని ఎందుకన్నా, రివైజ్ అంటే ఇక్కడ మైండ్లో రివిజన్ చేస్తావు. అంటే ఏమైనా పాయింట్లు నువ్వేమైనా మిస్ అయ్యి, అంటే ఉదాహరణకు నువ్వు చదివినావు, అప్పుడే ఒక 20 పాయింట్లు చదివినావు, ఒక్కసారి కన్ను క్లోజ్ చేసేసుకొని ఏ పాయింట్లు మనం చదివినావు అని చెప్పి ఒకసారి రివైజ్ చేసేసుకుంటే ఆ పాయింట్లు ఏవైతే నువ్వు మళ్ళీ రివైజ్ చేసుకోలేకపోయావో అవి ఒకసారి మైండ్లో మళ్ళీ బుక్ ఓపెన్ చేసి, ఓహో నేను ఇక్కడ రివిజన్ ఇది సరిగా నేను గుర్తు రాలేకపోయిందని అది చేసుకుంటాను. మళ్ళీ దాని మీద ప్రాక్టీస్ చేస్తాను. ఇక్కడ ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ చేస్తేనే పర్మనెంట్ మెమరీలోకి వెళ్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇలా 3 సబ్జెక్టులు చదివారు అంటే ఇప్పుడు 3 రోజులు చదివారు. ఉదాహరణకి నేనేమి చెప్పాను ఆల్రెడీ, ఒక సబ్జెక్ట్ని 3 రోజులు రివిజన్ చేస్తుంది. ఒక సబ్జెక్ట్ ఉంది, ఎన్ని రోజులు? ఒక సబ్జెక్ట్ని 3 రోజులు రివిజన్ చేస్తున్నాం. అంటే ఆ 3 days, ఇప్పుడు ఉదాహరణకి ఒక టాపిక్ హిస్టరీలో తీసుకుంటే ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్, ఇలా 3 టాపిక్లు ఉన్నాయి. అదే టాపిక్ని 3 రోజులు చదువుతున్నాము, 3 days చదువుతున్నాం. ఉదాహరణకి ఫస్ట్ టాపిక్ అయిపోయింది అనుకో, అది సబ్ టాపిక్ కావచ్చు, లేకుంటే పెద్ద టాపిక్ కావచ్చు, అది మీ ఇష్టం, మీ రివిజన్ బట్టి. సెకండ్ డే చదివేటప్పుడు 1, 2 చదవండి. థర్డ్ డే చదివేటప్పుడు 1, 2, 3 చదవండి. అప్పుడేమవుద్ది, ఈ సబ్జెక్ట్ అనేది నీకు మైండ్లో ఉండిపోద్ది. అంటే నువ్వు ఒక సబ్జెక్టు చదివిన దాన్ని వదలట్లే, దాన్ని పట్టుకొని వస్తున్నావు. కాంపిటేటివ్ స్పిరిట్ అంటేనే ఒక సబ్జెక్టుని ఎగ్జామ్ వరకు తీసుకెళ్లడము. ఎవరైతే ఎగ్జామ్ వరకు తీసుకెళ్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు, ఎవరైతే తీసుకెళ్లరో వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఇది గ్యారంటీ. కాబట్టి ఆ సబ్జెక్ట్ని తీసుకెళ్ళడానికి మనం ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. అంటే ఒక సబ్జెక్ట్ని ఫస్ట్ డే ఒక సబ్జెక్ట్ చదివితే అది 2వ రోజు చదువుతున్నా, 3వ రోజు, అంటే ఆ సబ్జెక్ట్ 3 సార్లు రివిజన్ అయింది కాబట్టి నీకు మైండ్లో ఉంటుంది. ఆ విధంగా రివిజన్ చేసుకోవాలి. ఈ సండే రోజు ఏదైతే ఉందో, ఈ 6 రోజులు ఏవైతే ఉన్నాయో, 6 రోజుల రివిజన్ అనేది, 6 రోజులు ఏవైతే చదివి ఉన్నావో అవి సండే రోజు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. అవసరమైతే ఎగ్జామ్స్ రాసుకోండి, కంప్లీట్గా 1 day వదిలేసేయండి. ఇది స్టార్టింగ్లో చేయాల్సింది. తర్వాత అంటే ఉదాహరణకు నీకు సగం సిలబస్ అయిపోయింటుంది, సిలబస్ ఒక 50-60% అయినప్పుడు రివిజన్కి 2 రోజులు కేటాయించండి, మిగతా 5 days చదవండి. అది మీరు కొంచెం ప్లాన్ చేసేసుకోండి. మళ్ళా
నీకు ఒక 70 to 80% అయిపోయింది 3 రోజులు కేటాయించండి రివిజన్కి. ఒక 95% అయిపోయింది 4 రోజులు కేటాయించండి రివిజన్కి. మిగతా 2 రోజులు చదవండి. 95% అయిపోయింది కానీ 5% ఎగ్జామ్కి దాన్ని బట్టి. అంటే నువ్వు ఏదైతే చదువుతున్నావో అది ఎగ్జామ్ వరకు తీసుకెళ్ళగలగాల. అంటే రివిజన్కి స్టార్టింగ్లో 1 డే నుంచి 4-5 డేస్, లాస్ట్కి ఎగ్జామ్కి దగ్గరికి పోతే మొత్తం రివిజన్ చేసేసుకోగలగాల. అంటే ఏ సబ్జెక్టు నువ్వు చదివినవో దాన్ని మళ్ళా ఒకసారి, వారానికి ఒక్కసారైనా దాన్ని రివిజన్ చేయగలగాలి. రివిజన్ చేస్తేనే మనం 100% సక్సెస్ అవుతాము. అలా రివిజన్ చేయలేని పక్షంలో మనం సక్సెస్కి దూరంగా ఉంటాము. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరగాలంటే ఖచ్చితంగా ఈ రివిజన్ని తీసుకెళ్ళగలగాలి. మనకు డౌట్ వస్తుంది, సార్ ఇది రివిజన్ కొంచెం కష్టంగా ఉంటుంది. అందరికి ఈజీగా ఉంటే, అందరూ ఈజీగా ఉంటే నువ్వు కూడా ఈజీగా ఉంటే దాంట్లో టఫ్ ఏముంది? ఒక కాంపిటేటివ్లో నేను చాలామంది ఫిల్టర్ చేయడానికి ఇది ఉంది. కాబట్టి నువ్వు ఇలా ప్లాన్ చేసుకొని, ఖచ్చితంగా ఇలా ప్లాన్ చేసుకొని చదవగలిగినట్లయితే కొంచెం డిఫికల్టే, అంత ఈజీ టాస్క్ అయితే నేను చెప్పను. ఎందుకంటే లాస్ట్కి ఎగ్జామ్కు దగ్గర పడే కొద్దీ దాని రివిజన్ మొత్తం తీసుకెళ్లాలంటే కొంచెం కష్టమే. దాన్ని తగినట్టు నువ్వు షార్ట్ నోట్స్లు కూడా ఆల్రెడీ నోట్స్లు రాసుకుంటావు. దాన్ని నోట్స్ నువ్వు ఏదైతే మర్చిపోతున్నావో, కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఒక సింపుల్గా మెయిన్ నోట్స్ నుంచి షార్ట్ నోట్స్ కూడా తయారు చేసుకోగలగాలి. ఇలా చేస్తే సక్సెస్ మనదే. ఇలాంటి వీడియోస్ నేను ఫర్దర్గా ఎలా చదవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపరేషన్ స్టైల్ ఎట్లా ఉండాలి, నోట్స్లు ఎట్లా తయారు చేసుకోవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి నేను ఎట్లా తయారు చేసుకున్నానో గతంలో, అవి కూడా నేను మీకు చూపిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ కోసము గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.